భారత్ మాతా की जोश खतरनाक ఉందన్న పేరే నరసింహ అదే కదా నరసింహస్వామి ఆహ్వానించున్నాడు కూడా అందుకే మీరు తెగమాట ఉన్నది అందరు యుద్ధానికి సిద్ధమే కదా స్పీచ్ ఏమంటారు మీతో మాట్లాడదాని వచ్చిన మాట్లాడుతున్నావా అడిగిన సమాధానం చెప్తారు కదా అందరు కేసీఆర్కి భయపడతారు కేసీఆర్కి అన్ని వడాలు పెట్టి గట్టు ఉండాలి పనులు ఉన్నాయి అందరికి పనులు ఉన్నాయా అందరికీ ఉన్నాయా 2 చేతులు ఉన్నాయా 2 చేతులు పైకెత్తాలి పట్ట 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 పళ్ళు కొరకాలి కేసీఆర్కి అన్ని కావాలి 2 చేతులు ఎత్తున్నాడు ఒకసారి గట్టిగా ఎత్తున్నాడు భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి ఇంకా అంటారా చేతులు దించిరా చేతులు ఎత్తారు ఇంతసేపు చేతులు భారత్ మాతా की వందే వందే ఇంకా గట్టిగా వందే వందే ధన్యవాదాలు అది జోష్ తగ్గుతుందని చెప్పి జోష్ నింపుకోవడానికి నేను దగ్గర వచ్చినానంట ఉదయం భారీ ర్యాలీ చూసినాక ఫుల్ జోష్ వచ్చింది నాకంటే ఈ జోష్ 2023 వరకు ఉంటుందండి మీరందరూ కూడా 2023 ఇంకా జోష్తో ఉంటారు కదా లక్ష్యం ఒకటే లక్ష్యమైంది 2023లో గోల్కొండ కిల్ల మీద కాషాయపు జెండా అందరూ కూడా నా దానికోసము ఇవాళ మన కార్లు ఉన్నాయి ఏసీ రూములు ఉన్నాయి తిరగడానికి బండ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న కానీ దానికోసం అనేక మంది మీలాంటి కార్యకర్తలు ఇలాంటి నాయకులు అంతా అనేక మంది బలిదానం చేసిరన్న మన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మ బలిదానం చేసిరన్న కానీ వాళ్ళు ఎవ్వరూ ఆ అద్భుత సన్నివేశాన్ని చూడలేకపోయారు కానీ మన ముందు ఒక లక్ష్యాన్ని ఇచ్చిపోయారు మేము మీ మధ్యలో లేవు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసిపోతున్నాం నమ్మిన జెండా కోసం ప్రాణత్యాగం చేసిపోతున్నాం కమలపు జెండా నెత్తుకొని వాళ్ళ బలిదానం మేమైనాం ఆ లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత మీ కార్యకర్తలు చెప్పి మన ముందు ఒక లక్ష్యాన్ని ఉంచుకున్నాం ఆ లక్ష్యం కోసం మనం పనిచేయాలి ఇప్పటికీ చాలా మంది సీనియర్ నాయకులంతా కూడా అనారోగ్యం గురయ్యారు కొంతమంది ఆరోగ్యంతో ఉన్నారు మనందరూ ఎదురుస్తున్నారు మరి ఈ తమ్ముళ్ళు యువకులందరూ ఇలా గోల్కొండ కిల్ల మీద కాషాయం జెండాను ఎప్పుడు రెపరెపలు ఆడిస్తారు ఆ అద్భుత సన్నివేశాన్ని మేము కన్నాలను చూడాలని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చావా లేదా పక్క గట్టిగా మనం నెరవేర్చావా లేదా అందరు కష్టపడి పనిచేస్తారు కదా అన్న వ్యాపారాలు పనిచేయండి వ్యాపారాలు వద్దు మనకు ఉద్యోగాలు పనిచేయండి ఉద్యోగాలు వద్దు మనకు ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి అందుకే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ముందస్తుగా మన ప్రేమేంద్రని యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు అందుకే మా ప్రేమేంద్రనన్న ఎమ్మెల్సీల గెలుపు కోసము మీ అందరి ఆశీర్వాదం కోసం ఏర్పడినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు శ్రీ కొండేటి శ్రీధరన్న గారు మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఈ ఇన్ఛార్జ్ ఎన్నికల పెద్దిరెడ్డి గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ నాయక్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎండల లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరి కుమారి శృతి గారు కట్టా సుధాకర్ గారు శ్రీ జయపాల్ గారు ఎడ్ల అశోక్ గారు సాంబయ్య గారు కేవీఆర్ రెడ్డి గారు కాచం గురుప్రసాద్ గారు దాంతోపాటు ఈ సమావేశం ఇచ్చినటువంటి పట్టభద్రుల యొక్క ఓటర్ మహాశయులకు సోదర కార్యకర్తలకు సోదరిమణులకు పాత్రికేయ మిత్రులకు మన ఇప్పటిక పాత్రికేయ గురించి చెప్పింది ఇప్పుడే అన్న బ్రేకింగ్ ఇస్తారు రాసుకోరన్న బ్రేకింగ్ అందరు సోషల్ మీడియా అంతా ఫోన్ ఎత్తురన్నా అందరు బ్రేకింగ్ పట్టుకోరు మంచి విషయం చెప్తాను ఇప్పుడే మీరు మెసేజ్ ఇచ్చినారు మన కేసీఆర్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడ అరే నిజం అవుతామని ఇప్పుడే నాకైతే సోషల్ మీడియా వచ్చిందన్న కేసీఆర్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడా భారతీయ జనతా పార్టీ మేము అటువంటి ఎమ్మెల్సీగా పోటీ ఏమో కేసీఆర్ సార్కి ఏకగ్రీవం ఇచ్చేస్తున్నాం ఎమ్మెల్సీగా సపోర్ట్ కొట్టురే గట్టిగా ఆ ఎమ్మెల్సీ మన ప్రేమేంద్రను పోటీ చేసే ఎమ్మెల్సీ కాదన్న మన ప్రేమేంద్రను మీకు సేవ చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు
మన ప్రేమేంద్రన్న మీ సమస్యల కోసం యుద్ధం చేయడానికి మన ప్రేమేంద్రన్న పోటీ చేస్తున్నాడు. మన ప్రేమేంద్రన్న మీ సమస్యలను శాసన మండలిలో కలవచ్చడానికి పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేసేది ఈ ఎమ్మెల్సీ కాదన్న, ఆయన పోటీ చేసేది మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్. ఈ అక్క చెప్తుంది, మా అక్క చెప్తుంది, ఇట్లా అయిపోతుంది, అక్క కూడా చచ్చిపోతున్నా సమస్య. అందుకే మా అక్క కేసీఆర్ మెంబర్ ఆఫ్ ఏంటిదన్న గట్టిప్పుడే కేసీఆర్ కొంత ఏకగ్రీవించేద్దాం కదా, మనం పోటీ చేస్తాం కదా. ఏమన్నా కలవడం మొన్న ఎప్పుడు కేసీఆర్ సార్ ఏం చెప్పిందంటే వ్యాక్సిన్ తెలుసా, మనం వ్యాక్సిన్ అనుకున్నాం. ఏం వ్యాక్సిన్? ఏం వ్యాక్సిన్? కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఎవరు? కేసీఆర్ సార్ కనుగొన్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనడంలో కేసీఆర్ పాత్ర 90% అట. సో ఇలా కూడా ఫామ్ వల్ల ఉన్నాడు. ఇక్కడ ఉన్నది భారత్ బయోటెక్, మా మార్నింగ్ భారత్ బయోటెక్ ఇక్కడ ఉన్నది. ఆ కేసీఆర్ సార్ తెలియదు, ఆయన గద్ద సార్ భారత్ లెక్క తెలిసి పప్పు లెక్క తెలుసు. వ్యాక్సిన్ కరోనాలో, కోవిడ్ వ్యాక్సిన్ కరోనాలో కేసీఆర్ పాత్ర 90% అట. 10% నరేంద్ర మోడీ గారు అట. నమ్ముతారా? 10% కూడా కాదు. మీకు మళ్ళీ వారి పరిశ్రమ కాకుండా మళ్ళా కేసీఆర్ సార్ కన్నా కరెక్ట్ వాస్తవం చెప్పినాను. కేసీఆర్ సార్ వ్యాక్సిన్ పక్కన ఉన్నాడు, కానీ కేసీఆర్ సార్ కరోనా ఈ వ్యాక్సిన్ కాదు, ఆ వ్యాక్సిన్ 90 ml తెలుసు కదా. ఆ 90 ml కేసీఆర్ సార్కు రాకుండా ఆపేదాడ. దానిలో మా మోడీ గారికి అలవాట్లేదా? ఆ 10% కూడా నువ్వు తీసుకెళ్ళిపోయినా. 100కు 100% వ్యాక్సిన్ వల్ల కేసీఆర్ సార్ అనుమానం. దానిలో కేసీఆర్ సార్కి ఏముందన్నా కమిషన్ దొబ్బుడు ఫామ్ హౌస్లో వాడు. రెండే తెలుసు, వేరే ఏం తెలియదు. తెలుసా అన్నా? తెలుసా? కేసీఆర్ సార్ అన్నాడు, నేనంటే అబద్ధం ఆడా, మెడకాయ మీద తలకాయ కూడా అబద్ధం ఆడాడ. ఆడదా? ఆడదా? కేసీఆర్ సార్ తల నడుపుకుంటాడు తప్ప అబద్ధం ఆడాడు. ఆడినండి ఇక్కడ అసలు కేసీఆర్ సార్కి అబద్ధం అంటేనే తెలియదు. అన్నీ ఇది మాట. అంత నిజాయితీ మాట్లాడు, నిజాయితీ మనిషి, నిక్కచ్చి మనిషి. నోరు తెలిస్తే వాస్తవాలే. అవునా కాదా? చెప్పాలన్న చెప్తలేదు మీరు కాదా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా అన్న? దళితుని ముఖ్యమంత్రి చేసిండా అన్న? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా అన్న? పిఆర్సీ ఇచ్చిండా అన్న? ఇచ్చిండా? ఇచ్చిండమ్మా. అక్క చెప్పక్క, మా అక్కకు బాగా బాగుంటుంది. దొంత కేసులు పూర్తి అవ్వదు మా అక్క. అట్లున్నది మన అబద్ధాలు ఆడిందా లేదా? మన కేసీఆర్ మెడకాయ మీద తలకాయ ఉందా లేదా? లేదు కదా. మరి తలకాయ ముఖ్యమంత్రి మనకెందుకే అవసరమా? కేసీఆర్ సార్ చెప్పాలి, తలకాయ ఎప్పుడు నడుకుంటారో ఎప్పుడు. అంటే పగటి విషయాలు మొన్న కలిసి హైదరాబాద్ ఎలక్షన్ పగటి విషయాలు ఉంటుంది. పాపం వాళ్ళ పుట్ట గుడి కోసం ఏదో కుటుంబ పోషణ కోసం పగటి పూట వస్తే మనం మనుకున్నప్పుడు వచ్చి ఆ భిక్షాటన వేస్తుంటారు. అవునా కదా? తెలుసా అందరికీ? తెలుసా? నష్టపడి తెలుసా? అదే కదా. ఇప్పుడు రావడుతుందా వాళ్ళు? రావడుతుంది. నాకు కలిసి హైదరాబాద్ కలిసేది. అరే ఏంటనే మధ్య రావట్లేదు అంటే అన్న, అంతకుముందు ఈ పగటి వేషాలు అందరూ మళ్ళీ మధ్యాహ్నం పూట అందరూ వండుకుంటే లేపితే మా వేషాలు చూసి లేచి మాకు ఇద్దరు బిచ్చం ఇద్దరు, బియ్యం ఇద్దరు, లేకుండా పైసలు ఇద్దరు. ఇప్పుడు మర్చిపోయారన్న. అడిగిన ఎందుకు ఎత్తలేదు అక్క మాకు పైసలు, ఎందుకు ఎత్తారన్న పైసలు అంటే మీరు వేస్ట్, మీకంటే ఎక్కువ టీఆర్ఎస్ నటిస్తారు, నటన జీవిస్తారు కాబట్టి మీరు వద్దు పోవన్నారు. పగటి వేషాలను ఎక్కువ నటిస్తారు. ఇక కాపలా కుక్కరంటే కేసీఆర్ సార్. అవునా కదా? వాస్తవం కదా? కాదా? ఆ కుక్క కోసం ఎత్తురు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్. కుక్క కాపలా కుక్క ఎక్కడ ఫామ్ హౌస్లో ఉన్నదా, ప్రగతి భవన్ ఉన్నదా? నర్సంపేట రాగారంగా కుక్కలు వాడతారు, కుక్కలు వాడతారు. మా ప్రకాశం అంటే కుక్కలు వాడతారు. అందరూ బాగున్నారు, కుక్కలు వెళ్తాం, మీ కుక్కలను వెళ్ళి దిగువది అవుతారు. నేను అడిగిన కుక్కలను కూడా కుక్కల భాష కోసం అసలు అడిగాను నేను. అన్న ఏంటంటే నర్సంపేట కుక్కలు ఏమంటే ఈ కేసీఆర్ సార్ కాపలా కుక్క అన్నాడు. కాపలా కుక్క అంటే అబ్బా ఒక మనిషి వచ్చి మా జాతర ఏరినాడు. నేను ఖుషి అయిపోయినాను. ఖుషి అయిపోయినాక కాపలా కుక్క కదా, విశ్వాసం గల జాతి మాదైతే. కేసీఆర్ సార్ కాపలా కుక్క అంటున్నారు కదా, తెలంగాణ ప్రజలు కాపాడుతారు కావాల్సని చెప్పి మేము ఎదురు చూసినాక ఈ కాపలా కుక్క ఏడేమని చెప్పి ప్రజలందరూ రాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. కాపలా కుక్క అన్న కేసీఆర్ మోసం చేసి ఏడి వారిపోయాడో దొరకబడదా అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. కాబట్టి కుక్క జాతి మేము విశ్వాసం గల జాతి, మేము విశ్వాసం గల జాతినే కేసీఆర్ మోసం చేసినట్టు కదా. మా కుక్కల మీద కూడా ప్రజలకు విశ్వాసం లేకుండా అయిపోయింది. మాకు రొట్టేస్తలేరు, మాకు పాలు పోతలేరు. మా కుక్కల జాతి కూడా కేసీఆర్ మోసం చేసింది కదా. తెలంగాణలో కుక్కలని పారిపోయి పక్క రాష్ట్రానికి పారిపోయింది. మనకు అన్నాడట కేసీఆర్ సార్ మా రాష్ట్రంలో పుట్టడానికి బాధపడుతున్నాడు. పక్క
పక్క రాష్ట్రం కేసీఆర్ సార్ దేవుడు అందగాడు, ముక్కు మంచిగా ఉంటుంది, ముఖం మంచిగా ఉంటుంది. ఈ అందగాడు మా రాష్ట్రంలో ఎందుకు ఉంటుందని చెప్పి పక్క రాష్ట్రంలో బాధపడుతున్నాడు. ఒక మంత్రి అంటాడు, నేను చెప్పిన బిడ్డ ఏ రాష్ట్రం కూడా చెప్పు, నేనే భుజం మీద మోసుకొని అప్పచెప్తాను. మా వెంకటేశ్వర స్వామికి తోమాల సేవ చేస్తాం కదా, తోమాల సేవ చేస్తాం, పల్లకి చేస్తాం, మంచిగా పూల వర్షం గురిపించుకుపోయి మేము అప్పచెప్తాం. వాళ్ళు చదువుకుంటే మాకు ఏమవుతుంది వద్దా, మనకు అవసరం కేసీఆర్ సార్ అవసరమా అని అవసరమా? అందుకే మనం కేసీఆర్ సవాల్ చేసిన, నీకు తోమాల పూజ చేస్తా పక్క, నువ్వు పిఆర్సీ ఇస్తావా ఎందుకు ఇవ్వాలి లేదా బిడ్డ? నువ్వు పిఆర్సీ ఇవ్వకుంటే, నిరుద్యోగం తీయకుంటే నీకు తోమాల్సిన భర్త పూజ చేస్తాను. ఇక్కడ మనం పక్క భర్త పూజ చేస్తా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఉద్యోగ ఉపాధ్యాయ మేధావులందరూ కూడా పక్క భర్త పూజ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి ఆడ ఉట్లేదట, వాడు బాధపడుతున్నాడు. వీడు ఇంద్రుడు చంద్రుడు కొంచెం సిగ్గుండాలి. మొన్న ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లా అన్న పైసలు మొత్తం అనేవి, ఇలా అభివృద్ధి అంటున్నారు, పైసలు మొత్తం అనేవి. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేస్తుంటే ఒక తమ్ముడు వచ్చాడు, చేసి అన్న ఈ మధ్య ఛానల్ అయింది ఒక 3 రోజులు అయింది ఒక అన్నాడు. అది దానికి నాకు సంబంధం ఏందన్నా నేనన్నాను. అన్న మీరు ఏమిటో పోయినండి అన్న ఊతలైన 3 రోజులు, అది నాకేం సంబంధం కనపడతాను వస్తుందని అంటాడు. ఎందుకన్నా అండి ఆయన లాస్ట్కు అరగంగా చెప్పాడు, అన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, మీ మోడీ సారేమో ఆ స్వచ్ఛ భారత్ పేరుతో మా బాత్రూమ్లు కట్టించాయి, బాత్రూమ్ లాట్రిన్స్ 3 సార్లు స్వచ్ఛ భారత్ పేరు కట్టించాయి. కానీ ఆడ మాత్రం కేసీఆర్ సార్ అందంగా తయారై ఫోటోలు పెట్టుకున్నాయి. కొంతమందికి పొద్దున్న ఇది పోవాలంటే కొంతమంది నీళ్ళు అవుతా నేను వస్తుంది, అవునా కదా? కొంతమందికి తమ్ముడు సిగ్గుపడతాను, కొంతమందికి స్టీడ్ అవుతా నేను వస్తుంది, కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటే నేను వస్తుంది, కొంతమందికి రోజు వాకింగ్ చేస్తూనే వస్తుంది, అవునా కదా? నా వద్ద ఆడుతున్నాను. మన కేసీఆర్ సార్ గంట సేపు చూడాలి ఇవ్వడానికి సీడ్ లేకుండా. అసలు తమ్ముడు ఏం చేసిండు, రోజు బాత్రూమ్ పోతున్నాడా అని పాపం టైగర్స్ చెప్పి రోజు ఒక కేసీఆర్ సార్ మొక్కను చూస్తున్నాడా, పోతున్నాడా, బయటకు వస్తున్నాడా, మళ్ళీ పోతే ఇది చూసి పోతున్నాడు. అలవాటు అయిపోయింది కేసీఆర్ సార్ మొక్కను చూసి పోడు, అది పోడు, ఇది వచ్చాడు. ఈ ఎన్నికల కోర్టు రాగానే కేసీఆర్ సార్ ఫ్లెక్స్ తీసి పడేసినాడు, తీసుకుని అలవాటైన ప్రాణమే. ఆ కేసీఆర్ మొక్కను చూస్తున్నాడ, ఫ్లెక్స్ తీసేసారు, కేసీఆర్ సార్ మొక్కను చూస్తున్నాడ, అది వస్తలేదట. అన్న మీ బీజేపీ వాళ్ళు మీ ఏమిటి మీరు కాంపిటీస్తాడా అంటే కేసీఆర్ సార్ ఫోటో తీసారు 3 రోజులు ఇది ఒక కరబంతా వస్తుందని అంటున్నాడ. అంటే బాత్రూమ్ కూడా కేసీఆర్ సార్ ఇష్టపడతాడు, ఆ ముఖం చూసి ఇది ఓటు పనిచేసినాడు. ఇక దేన్ని ఇష్టపడతాడే అంటే బియ్యం పైసలు కిలోకి రూపాయి మీరు కడతారు, అవునా కాదా? కడుతున్నారు లేదా? కిలోకి రూపాయి కేసీఆర్ సార్ కడుతున్నాడు. కానీ 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచం లెక్కన వస్తుందా? కానీ 29 రూపాయలు ఎలా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారా? 29 రూపాయలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఫోటో పెడతారా? గద్ద మొక్కన కేసీఆర్ సార్ ఫోటో రేషన్ షాప్ పెట్టుకుని ఒక్కసారి చూడరాను. టాయిలెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ఆడ కూడా ఫోటో అయినదే. హరితారం పైసలు కూడా మోడీ సమిస్తున్నాడు, ఆడ కూడా ఆయన ఫోటోనే. రైతు వేదిక పైసలు మనమే ఇస్తున్నాం, ఆడ కూడా ఆయన పైసలు, ఆయన ఫోటోలే. పైపుడీలకు నీళ్ళ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ఆడ కూడా కేసీఆర్ సార్ పైసలే. కమ్యూనిటీలకు పైసలు మనమే ఇస్తున్నాం, కేసీఆర్ సార్ ఫోటోనే. ఇక లాస్ట్కు వాళ్ళ సమాజ్ చేసే శ్మశాన వాటికి పైసలు కూడా మనం ఇస్తారు, ఆడ కూడా ఆ ఫోటోలే. ఇలా పైసలు మన పైసలు మన అయితే ఇలా వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. ఇలా ఇదే వరంగల్ కార్పొరేషన్కి ఇలా స్మార్ట్ సిటీకి కేంద్రం 196 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఎన్ని ఇచ్చింది 196 కోట్ల రూపాయలను 3 సంవత్సరాల క్రితం ఇస్తే మొత్తం నిధులు దారి మళ్ళిస్తే ఇలా కనీసం స్మార్ట్ సిటీ అయ్యే పరిస్థితి వరంగల్ లేదు, కరీంనగర్ లేదు. నేను మన హైదరాబాద్ నిలబెడితే వాళ్ళు నిన్న కాకుండా 196 కోట్ల రిలీజ్ చేసింది తప్ప వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన 196 కోట్ల వాటా మాత్రం ఇంతవరకు ఇస్తలేదు. కేంద్ర ప్రాజెక్టుకి అమలు చేస్తున్నారన్న, కేంద్ర ప్రాజెక్టులకు స్థలాలు ఇస్తున్నారు, కేంద్ర ప్రాజెక్టులకు వీళ్ళ వాటా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే కమిషన్లు దొబ్బరాదని చెప్పేలా, మోడీ గారికి పేరొస్తుందని చెప్పేలా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కేంద్ర ప్రాజెక్టులను కూడా నిర్ణయం చేసిన దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని వీళ్ళకి ఇన్ని రోజులు గుర్తురాలే. నిన్న వరకు అన్నాడు ఐటీఐఆర్ శాంక్షన్ చేసిన తర్వాత కనీసం కేంద్రం లెటర్ రాస్తే ఏ లెటర్ స్పందించలే, కేంద్రం వల్లనే ఐటీఆర్ మీద మొత్తం బండారం అంతా బయటపడితే నోరు మూసుకొని కూర్చొని మళ్ళా రైల్వే కోర్సుకు వచ్చారు. మళ్ళీ
రైల్వే కోచ్ ఎలా ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మనం అన్న 2015లో ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం. దాని ద్వారా దాదాపు 5,000 మందికి ఈ ఓరుగల్లు ఈ పరిసర ప్రాంతాల్లో జిల్లాలో నుండి 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించాలా. ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇస్తే 2015 వస్తే ఇంతవరకు కనీసం స్థలాలు కేటాయించకపోతే మొన్న నేను కిషన్ గారు వరంగల్ పోయి లొల్లి పెడితే మొన్న 20 స్థలాలు ఇచ్చారు. ఇలా ఇప్పుడు స్థలం వేయకుంటే ఆ కోచ్ అది కూడా పోయేది. ఇలా వీళ్ళు స్థలాలు వేయకుండా వీళ్ళు వాటా ఇవ్వకుండా టైం పాస్ చేసేలా ఎమ్మెల్సీ ఎన్నికలాగానే కొత్త దుకాణ సందేశం లెటర్ల మీద లెటర్ రాసేలా మేధావులను నమ్మించి మోసం చేసే ప్రయత్నం మన టీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్న. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలా, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వడానికి సిద్ధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడానికి సిద్ధం లేదు. కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికల్లా లెటర్ల పేరుతో ఎలా డ్రామాలు చేస్తున్నాడంటే డ్రామాలో కంపెనీకి ఇవాళ అయ్య వారసుడు కొడుకు వారసుడు జూటా బాబ్ జూటా పేట అబద్ధాలలో కేసీఆర్ ఏక్ నెంబర్ అంటే 10 నెంబర్ కేటీఆర్ ఇలా రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయాన్ని ఒక్కసారి మేధావులు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇన్ని రోజులు లెటర్లు ఎందుకు రాలే? ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది కదా, వంగి వంగి దండాలు పెట్టింది కదా. మంత్రులు ఢిల్లీకి పోయింది కదా, వంగి వంగి దండాలు పెట్టారు కదా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలే? ఐటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలే? తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్ట్ వస్తానికి ఎందుకు మాట్లాడలే? ఆ రోజు మాట్లాడని మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేధావి వర్గంలో అయోమయం సృష్టించడానికి ఎలా లేఖల పేరుతోని ఇలా ఎన్నికలనే తప్పుదారి పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఎన్ని డ్రామాలు ఇచ్చినా ఎన్ని నాటకాలన్నా కూడా ఇలా మేధావి వర్గం మర్చిపోదన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎవరు కొట్లాడినా మీకోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ సమస్యల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం జైలుపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ శ్రీధరన్న నిక్కనుడు శ్రీధరన్న మీకోసం రాముని కోసం జైలుకి వెళ్ళాను. రావు పద్మకర్ రాముని కోసం జైలుకి వెళ్ళాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అరాచక పాలన జరగాలి, ఇలాంటి రాక్షస పాలన జరగాలి. ఒకే రోజు ఒకే కేసులో దాదాపు 53 మంది నాయకులను కార్యకర్తలను జైలు పంపిన దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అన్న పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా పిఆర్సీ ఊసెత్తలే. పిఆర్సీనే మర్చిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. మర్చిపోయిందా? పిఆర్సీ ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఐఆర్ఏలే పిఆర్సీ ఊసెత్తలే. ఇలా అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలు పెన్షన్దారులు మా దగ్గరకు వచ్చి మా కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే లేదన్నా మీరు కష్టపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల స్తంభ పేరుతోని ఉద్యమాన్ని వృద్ధుతం చేసడానికి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులను భావించే మీకు న్యాయం చేయడానికి మేము ఉద్యమిస్తామని చెప్పి మాటిచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో గ్రామాల్లో మండలంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నర్సంపేట నడిపోతున్న మన కలెక్టరేట్ ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తే ఇలా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసిరన్నా. మీ పిఆర్సీ కోసం మేము కొట్లాడితే మా కార్యకర్తల చేతులు విరిగినాయన్నా, మా కార్యకర్తల కాలు విరిగినాయి, మా కార్యకర్తలు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తుంచుకోనన్నా, మీ పిఆర్సీ కోసం మేము ఉద్యమం చేస్తే మమ్మల్ని లాఠీ దెబ్బలతో కొట్టిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారా? ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా? ఒక్కసారి ఉపాధ్యాయ పెన్షన్దారులు ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉపాధ్యాయులు ఏ తప్పు చేశారన్నా? ఉపాధ్యాయులను అవమానపరుస్తాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం ఉపాధ్యాయులకు డ్యూటీ లేదు. అర్హత లేని వ్యక్తులకు ఓటు హక్కు లేని వ్యక్తులకు ఎలా జిహెచ్ఎంసీలో డ్యూటీ ఇస్తారు తప్ప ఉపాధ్యాయులకు డ్యూటీ చేయడు. ఉపాధ్యాయులను ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 3 సంవత్సరాలు పోటీగాళ్ళు అధికారులు ఉన్నారట, తర్వాత ఉపాధ్యాయులను వేధిస్తారట. నిన్ననే చెప్పిన ఉపాధ్యాయుల చేతిలో పెన్నులే కాదు అవి గన్నులైతే నిన్న చెప్పిన పక్కా గన్నులైతే బిడ్డ. ఆ గన్నే బుల్లెట్ అయి ఓటు అనే బుల్లెట్ అయి కేసీఆర్ గుండెలు దిగుతాయి. ఎలా కేసీఆర్కు తెల్లారు చేస్తే ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్దారులు పిఆర్సీ అని పక్కా గుర్తించే విధంగా ఇలా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను కూడా ఈ నెల 14 జరిగే ఎన్నికల్లో తీర్పునివ్వబోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ గుర్తు కోసం మేము కొట్లాడమన్నా. నల్గొండ నడిపొట్టున మా శ్రీనివాస్ గౌడ్ అనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎలా నిరుద్యోగ వృత్తి 78,000 ఇవ్వాల్సిందే
ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాల్సిందే. ఒక్కొక్క నిరుద్యోగి 26 నెలలుగా నిరుద్యోగ వృత్తి ఇస్తారు కాబట్టి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే. ఎట్టి పదవి ఇచ్చే వరకు ఉద్యమం చేస్తాం. నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందని చెప్పి మా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ నల్గొండ నడిపొడిన కలెక్టరేట్ ముట్టడిస్తే మా శ్రీనివాస్ గౌడ్తో పాటు అనేక మంది కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి వల్ల కాళ్ళు చేతులు విరగొట్టి దాదాపు 20 రోజుల పాటు ఎలా 18 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 20 రోజుల పాటు జైల్లో వచ్చిన దుర్మార్గ ప్రభుత్వం అన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీ నిరుద్యోగుల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న, మీ నోటిఫికేషన్ కోసం వాళ్ళ దండు తిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న, లాఠీ చార్జ్లో గాయపడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఒక్కసారి నిరుద్యోగ యువత ఆలోచించండి. ఒకసారి మీకోసం మేం దెబ్బతిన్నామన్నా, మీకోసం మేం జరిగామన్నా, మీకోసం జైలుపై భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారా, మా మీద లాఠీ చార్జ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మీ అందరి మీద ఉన్న విషయాన్ని ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకోసం మేము పోతున్నామన్నా. ఇవాళ ఇప్పటికి కూడా అన్నా, ఇప్పటికీ నిన్న బెయిల్ ఉంటే నా బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. పోలీసుల ద్వారా పిటిషన్ వేసిన పేద గిరిజనుల కోసం గుర్రంపాడు తండాలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుని కదా ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై పేద గిరిజనుల ఆస్తులను కబ్జా చేసుకుంటే ఆ పేద గిరిజనులు వచ్చి మా పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నారన్న, మన పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నా. సంవత్సరం క్రితం వాళ్ళకి అన్యాయం జరిగితే ఏ పార్టీ స్పందించలేదు, ఏ పార్టీ వాళ్ళకి మద్దతు తెప్పలే. సంవత్సరం క్రితం దాదాపు 40 మంది పేద గిరిజన యువకులను సంవత్సరం క్రితం 3rd డిగ్రీ ఉపయోగించేలా 60 రోజుల పాటు ఆ పేద గిరిజనులను జైల్లో పెడితే 3rd డిగ్రీ పెట్టి జైల్లో పెడితే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న రాజకీయ పార్టీ తెలంగాణ లేదు. ఎస్, మా దగ్గరికి ఆ పేద గిరిజన యువకులు వచ్చి మాకు చెప్పుకుంటే ఆ పేద గిరిజనులు కూడా భరోసా నింపడానికి మన భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలను కూడా గుర్రపోడు తండాకు పోతే కబ్జా చేస్తున్న స్థలాలను కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేస్తే ఇదే హుసేన్ నాయక్ నాయకత్వంలో మేము గుర్రపాడు పోతే హుసేన్ నాయక్ ఈ పంత వాళ్ళు కొట్టిరన్న. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాను చేయి విరిగిందన్న. అనేక మంది కార్యకర్తలు చేయి విరిగిన. ఇప్పటికీ 20 మంది కార్యకర్తలు ఎలా జైల్లో ఉన్నారన్న. 3 కార్యకర్తలకు పసిపిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలందరూ నాన్న నిలిస్తే కూడా ఇప్పటికీ జైల్లో పెట్టినా. ఎవరి కోసం అన్నా మేము పనిచేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మేము పనిచేస్తున్నామన్నా. పిటిషన్ వేసినన్నా. నిన్న బెయిల్ ఉంటే కూడా బెయిల్ రాకుండా కస్టడీ పేరుతోని, ఇంట్రాగేషన్ పేరుతోని, ఇన్వెస్టిగేషన్ పేరుతోని వాళ్ళ బెయిల్ రాకుండా ఆ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం పనిచేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ పోలీస్ దెబ్బలకు, జైళ్లకు, తూటాలకు, లాఠీలకు భయపడే కార్యకర్తలు కాదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికోసం పనిచేస్తే తప్ప ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు, ఎక్కడ బాధపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేస్తాం. యుద్ధాన్ని ప్రారంభించడం మా లక్ష్యం ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి, తెలంగాణ ప్రజలు గమనించరు కాబట్టి అన్న ఏడుపు కాదు నా కళ్ళు ఆడుతాం మరి ఏడ్చాడు. తెలంగాణ ప్రజలు గమనించరు కాబట్టి ఇవాళ దుబ్బాకలో ఆ లైట్ పనియాలి. దుబ్బాకలో మనం గెలిచామా లేదా? జిహెచ్ఎంసీలో మనం గెలిచామా? బీజేపీ ఎక్కడుంది అన్నాడు. ఎక్కడుందన్నా బీజేపీ? దుబ్బాకలో ఉందా లేదా? భాగ్యనగర్ నడిపోటున ఉందా లేదా? నా భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇవాళ కాసేపు జెండాను ఎగిరేస్తామా లేదా? ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గెలిపిస్తున్నామా లేదా? గట్టి చెప్పాల గెలిపిస్తున్నామా లేదా? పక్క ఇవాళ ప్రేమేంద్రన్న ఫేమస్ కాదంట, వాస్తవం ఫేమస్ కాదు. ఎందుకంటే ప్రేమేంద్రన్న ఫీజు రియంబర్స్మెంట్ బ్రోకరేజ్ చేయలేదా? చేసేడా?
మా శ్రీరామ్ సంఖ్యల ఫైల్ పెట్టుకొని ముఖ్యమంత్రి మోసేది దాగారు పట్టడానికి లేదా, ల్యాండ్ కబ్జాలు వేయలేదా, అక్రమంగా ఆస్తులు సంపాదించుకోలేదా. కానీ ప్రేమంతరం చేసింది ఏంటంటే నాలాంటి కార్యకర్తలను తయారు చేసే గొప్ప వ్యక్తి నా ప్రేమేంద్రన్ అన్న. నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసే గొప్ప వ్యక్తి నా ప్రేమేంద్రన్ అన్న. అందుకే ఎవరు ఏరుకొని సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తకే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎలా అందరం కలిసి నిర్ణయించుకున్న వ్యక్తి నా ప్రేమేంద్రన్, మన ప్రేమేంద్రన్ అన్న. అనేక మంది కరసేవకులను తయారు చేసిన, అనేక మంది విద్యార్థి వీరులను తయారు చేసిన గొప్ప వ్యక్తి ప్రేమేంద్రన్ అన్న. కానీ ప్రేమేంద్రన్కి తప్పు తెలియదన్న, అన్యాయం చేయడం తెలియదన్న, బ్రోకరేజ్ చేసిన తెలియదన్న, కుటిలం తెలియదన్న, స్వార్థం తెలియదన్న. కానీ కొట్లాడే దమ్మున్న వ్యక్తి ప్రేమేంద్రన్ అన్న, ధైర్యం ఉన్న వ్యక్తి ప్రేమేంద్రన్ అన్న, నీకోసం కొట్టాడే వ్యక్తి ప్రేమేంద్రన్ అన్న. నన్ను పంపిండన్న కరసేవకు ప్రేమేంద్రన్ అన్న. ఇవాళ అయోధ్యలో కరసేవలో పాల్గొనే అదృష్ట అవకాశం నాకు వచ్చిందంటే నా ప్రేమేంద్రన్ నాకు ఇచ్చిన స్ఫూర్తి, నాకు నా ప్రేమ ఇచ్చిన ధైర్యం. అంటోళ్ళన్నా కూడా బంద్ చేయాలన్నా. మీకు ఇబ్బంది అన్న బంద్ చేస్తే ఇబ్బంది లేదా? ఇబ్బంది ఎలా అయోధ్యలో తొందరగా అందరికి ఆకలి వచ్చింది అందరికి. ఇలా గతంలో బీజేపీలో ఎలక్షన్ అని అయోధ్య అంటారు అంటారా? కానీ ఇలా ఏం జరిగిందండి? ఇలా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామోదర నిర్మాణం నిర్మిస్తున్నామా లేదా? ఆ కరసేవలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చిన ప్రేమించండి. నేను పోయినా నా కరసేవ బాధ్యత చెప్తానా, పక్కా కరసేవ పోయినా అంటే నా జైలు కూడా పోయినా మీకు చెప్తా. 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాలు 7 సార్లు బండి సంజయ్ జైలు పోయినా. జైలు పోయినానికి గల్ల చెప్తున్నా. నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ కబ్జాలు చేసి, మాఫియాలు చేసి, దొంగతనాలు చేసి, లంగతనాలు చేసి విజయపోలే. దేశం కోసం ధర్మం కోసం హిందూ సమాజ సంఘటన కోసం హిందూ ధర్మాన్ని 5 సంవత్సరాలు 7 సార్లు జైలుపోయినా. ఇలా కరసేవ పోయినా ఇవాళ అందరూ చూస్తున్నాం. కానీ కరసేవ వెనుక 4 లక్షల మంది కరసేవకుల త్యాగాలు ఉన్నాయన్న. మనకు త్యాగం చేసి అదృష్ట అవకాశం రాలే. కానీ ఈ అయోధ్య రామ నిర్మాణంలో భాగస్వామి పొందే అవకాశం మనకు వచ్చింది. మోడీ గారు అదే చెప్పారన్న. ప్రపంచ దేశాలు మనం చూస్తున్నాయన్న. భారతదేశం అట 80% హిందువులు దేశంలో ఉన్నారట. 80% ఉన్న హిందువుల దేశం భారతదేశం అట. కానీ 80% హిందువుల దేశంలో హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని యొక్క మందిర నిర్మాణం చేయడానికే ఇన్ని సంవత్సరాలు పట్టిందట. హిందువులు 80% అట. 80% ఉన్న హిందువుల దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన రామ మందిరం నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పి ప్రపంచ దేశాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయన్న. సిగ్గుచేటా కాదా? అవమానమా కాదా? ఎవరన్నా కారణం? కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ దేశాన్ని హిందువులు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ కారణం అన్న. 80% ఉన్న హిందువుల దేశంలో 80% హిందువుల దేశంలో హిందువుల ఆరాధ్యంగా భావించే రామ మందిరం నిర్మించడానికి 4 లక్షల మంది ప్రాణత్యాగం చేసిరన్న. అరే 80% ఉన్న హిందువుల దేశంలో రామాలయం నిర్మించడానికి మెజార్టీ ప్రజల దేశంలో 4 లక్షల మంది ప్రాణత్యాగం చేసినట్టే సిగ్గుచేటా కాదన్న. భయపడ్డామన్నా? ప్రాణత్యాగం చేస్తాం లేదా అన్న. రాజేంద్ర కొట్టాలి, శరత్ కొట్టాలి, ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ గ్రామంలో చెప్పొచ్చిండు, నా రాముడి కోసం నేను మళ్ళా తిరిగిరాను, రామ మందిరం నిర్మిస్తా, లేకుంటే ప్రాణత్యాగం చేసేస్తా అని చెప్పాను. రాజేంద్ర కొట్టాలి, శరత్ కొట్టాలి, ఇద్దరు అన్నదమ్ములు ఆ డుమ్ మీద కాసేపు జెండా ఎగిరేస్తే ఇలా మూర్ఖత్వపు ములాయం సింగ్ గవర్నమెంట్ కాల్పులు చెప్తే వాడిలో బుల్లెట్ తీయప్పుడు కూడా వాళ్ళ నోటి నిండా వచ్చింది జై శ్రీరామ్ తప్ప రాజేంద్ర కొట్టాలి, శరత్ కొట్టాలి పారిపోలే.
ఇవాళ అయోధ్యలో ప్రాణ త్యాగం చేసే అన్నదమ్ములు రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నా 4 లక్షల మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారన్నా. ఒక్కటి ఆలోచించానన్నా, కాంగ్రెస్లకు దేవుడు రాముడే కాదన్నా, రాముడే కదా దేవుడు. కమ్యూనిస్టులకు దేవుడు రాముడే, టీఆర్ఎస్ పార్టీలకు దేవుడు రాముడే. కేసీఆర్ సార్ నిక్కాల్సిన హిందూ అన్న, పాపం భయంకరమైన హిందూ అన్న, బట్టలు చెప్పుకునే హిందూ అన్న. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతో పొచ్చట్ట పట్టాలేసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉగ్రవాదుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాదుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల మనోబలం కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ ఎంఏ పార్టీ. అలాంటి పార్టీతో చెట్ట పట్టాలేసుకొని తింటూ నేనే నిక్కాల్సిన, నేనే నిజమైన హిందూ చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీకి కొంచెమన్నా సిగ్గుడాలే అన్న. హిందూ సమాజం మామూలు సమాజం కాదు. నీ స్వార్థం కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి యాగాలు పూజలు చేస్తే హిందూ సమాజం హిందూగా కూర్చున్నా, హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ సంఘటన హిందూ దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే, గోమాతను వధిస్తే, హిందూ దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే నేనున్నాని వచ్చే వ్యక్తిని మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప నీ స్వార్థం కోసం హిందుత్వం నినాదం ఎత్తే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుందన్నా. అటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా రాముడు దేవుడే, కమ్యూనిస్టు పార్టీకి రాముడు దేవుడే. కానీ త్యాగాలు ఎందుకు చేయాలన్నా? రాముడి కోసం త్యాగాలు మేమే చేయాలి, రాముడి కోసం మా శ్రీరంగం చేరుకోవాలి, రాముడి కోసం మా రామపట్నక చేరుకోవాలి, రాముడి కోసం 53 మంది కార్యకర్తలు చేరుకోవాలి. టీఆర్ఎస్ పార్టీలు ఎందుకు చేరుకోవాలన్నా? టీఆర్ఎస్ పార్టీలు ఎందుకు త్యాగం చేయాలన్నా? కాంగ్రెస్ పార్టీలు ఎందుకు త్యాగం చేయాలన్నా? త్యాగాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలు చేస్తూ ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి గొప్ప మహాకార్యంలో పాల్గొనే అవకాశం నాకు నా ప్రేమేంద్ర ఇచ్చిన వాళ్ళు 370 ఆర్టికల్ తెలుసు మీ అందరికి. నేను చిన్నప్పటి చెట్టున్నా 370 ఆర్టికల్ రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ రద్దు కోసం ఇదే ప్రేమేంద్ర నాయకత్వంలో, ప్రేమేంద్ర ఆధ్వర్యంలో జాతీయ జెండా చేతబడుకొని ఏకతా యాత్ర జమ్మూ కాశ్మీర్ కు నిర్వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి నాయకత్వం వహించిన వ్యక్తి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి అన్న. 370 ఆర్టికల్ రద్దు చేస్తామా లేదా? నేను అదృష్టవంతున్నా. ఎందుకంటే నిజంగా నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను రుణపడుతున్నాను. మీ అంత దృష్టవంతులే అన్న. ఎందుకంటే నేను పార్లమెంట్లో గెలిచి ప్రజలందరూ గెలిపించాను. నేను పార్లమెంట్లో పాల్గొన్నాను. పార్లమెంట్లో పాల్గొన్నాక 370 ఆర్టికల్ రద్దు చేసింది. అమిత్ షా గారు మాట్లాడారు. అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత జోష్ ఆవేశం వచ్చింది. అది వాస్తవ విషయాలు చెప్పిన తర్వాత అమిత్ షా మాట్లాడైపోయింది. వెంటనే మోడీ గారు సభలకు వస్తున్నాడు. మోడీ గారు సభలకు వస్తే ప్రతి ఎంపీ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం అని చెప్పి ప్రతి ఎంపీ గర్జిస్తే గాంధిస్తే నిలిస్తే నేను అద్భుత సన్నివేశాన్ని కన్నాను చూశాను. మీ అదృష్టం విజులకు చూశాను. నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఆనంద బాష్పాలు. నా ఒక్కడికే నీళ్ళు వస్తున్నాయి అనుకున్నా. కానీ నా పక్కకున్న పార్లమెంటు సభ్యులందరికీ ఆనంద బాష్పాలు చిరకాలం నెరవేరింది. నా పక్కన సాధ్వి ప్రజ్ఞాసింగ్ నడవరాదన్న, కాలు తీసి కాలు ఏరాదు. ఆమె 30 రూపాయలు ఇచ్చి కదా సాధ్వి, కాలు తీసి కాలు ఏరా చెప్పి సాధ్వి ప్రజ్ఞాసింగ్ కూడా వెంటనే లేచి వందే మాతరం భారత్ మాతాకి జై అందిస్తే నిజంగా అద్భుత సన్నివేశాన్ని చూసే అదృష్ట అవకాశం నాకు నా పార్లమెంటు ప్రజలు కల్పించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ 370 ఆర్టికల్ రద్దు కోసం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అందరు భాగమని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా కట్టేసి ఇలా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఎలా తల్లిదండ్రుల ముందు కార్యకర్తలు 3 ముక్కలు నరికిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కట్టేసి అలా తల్లిదండ్రులు 3 ముక్కలు నరికేసిరన్న. పూర్తి కుటుంబాన్ని సజీవ దానం చేసిన దుర్మార్గం సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగిందన్న. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ అన్న.
కమ్యూనిస్ట్ పార్టీలు దేశం కోసం పనిచేసే పార్టీలన్నా, టీఆర్ఎస్ పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీలన్నా, ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తులు దేశం కోసం పనిచేసే పార్టీలన్నా. మరి త్యాగాలు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాలన్నా? దేశం కోసం త్యాగాలు మీరు చేయొచ్చు కదన్నా. ఇక ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీని త్యాగాలు చేయమంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేయమంటారు? తెలంగాణలో మేధావి వర్గం ఒక్కసారి వచ్చండి. త్యాగాలు భయపడతాం మేము. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది, అవినీతి పాలన కొనసాగుతున్నది, కుటుంబ పాలన కొనసాగుతున్నది. మోసపూరితమైన వాగ్దానాలతో, మోసపూరితమైన విధానంతో, అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని రాజ్యమించడానికి ఒక రాక్షసుడికి రాజకీయ సమావేశ దమ్ము ధైర్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్న పేదోళ్ళు మాకు అండగా ఉన్నారన్న. దుబ్బాకలో పేదోళ్ళందరూ ఓటు బ్యాంక్ మారారు, జిహెచ్ఎంసీలో పేదోళ్ళందరూ ఓటు బ్యాంక్ మారారు. భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించరు, ఆదరించరు, అభిమానించరు. వేసుకొట్టాడండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన బద్దలు కొట్టండి. మీ ద్వారానే ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టనని చెప్పి వాళ్ళ పేద ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్న విషయాన్ని ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఒక్కసారి గుర్తుంచుకోగలరా. యుద్ధాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ యుద్ధాన్ని మధ్యలో ఆపేటువంటి అవకాశం దయచేసి ఇవ్వకండి. మీరందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. యుద్ధాన్ని కొనసాగించే అవకాశం మాకు ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీని ఒకసారి మీరు గుర్తుంచుకోండి. మీరు కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ కన్ను నెత్తికెక్తాయి, అహంకారానికి హద్దు లేకుండా పోతున్న విషయాన్ని మేధావి వర్గం ఉండొచ్చండి. నాకు గెలిచే పార్టీకి ఓటేయండి. ఈ పార్టీ ఈయన దగ్గర, ఆయన దగ్గర, ఈ దగ్గర, ఆ దగ్గర అని చెప్పి దయచేసి మీ ఓటును వృధా చేసుకోండి. కదా వృధా చేసుకోకుండా మన భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మీ పిఆర్సీ రాదు. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలవకుంటే మీకు నిరుద్యోగ వృత్తి రాదు, మీకు నోటిఫికేషన్స్ రావు. టీఆర్ఎస్ పార్టీ ఆగడన కత్తుంటది కదా. ఇలా తెలంగాణ ప్రజల్లో మన మనుషుల ప్రాణాలకే గ్యారంటీ ఉండదన్న విషయాన్ని ఒక్కసారి మేధవరకు అంచాలి. మీ నిర్ణయం కోసం తెలంగాణ సమాజం ఎదురుస్తుందన్న. అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేసే ఈ మహోద్యమంలో, ఈ మహాసంగ్రామంలో, ఈ ధర్మ కార్యంలో ప్రతి మేధావి మీ ఓటు హక్కును, మీ ఓటును భారతీయ జనతా పార్టీ వైపు వేసి ఇలా మా ప్రేమేంద్రను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీరు ఏదైతే అనుకున్న ఆశయం సాధించాలనుకుంటారో ఆ సాధించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తించాల్సిందిగా అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ అన్న ఇన్ని విషయాలు చెప్పినన్నా అందరికీ అర్థమైంది కదన్నా, అర్థమైంది అన్న. ఎందుకంటే టీవీలో చాలా మంది అన్నారు. ఇక టీవీలో కూడా మా మీడియా పరిస్థితులు చెప్పొస్తారు. కేసీఆర్ సార్ మాస్కులు ఇస్తాను, మాస్కులు వేయలే. కేసీఆర్ సార్ ప్రెస్ మీటింగ్ అంటే మేము మీడియా భయపడుతున్నారు. గద్దరిస్తే ఇప్పుడు వేదండి, ఇప్పుడు వేదిగా, ఇప్పుడు వేదిగా ఏ అంటే రే అంటారు. అంటారా అంటారా అన్న. అన్న యాజమాన్యాలు ఎక్కడున్నా మీకు మేమన్నా ఉంటామన్నా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నారు, డబుల్ బెడ్రూమ్ అందరూ దాని అన్నారు. ప్రత్యేకంగా నర్సంపేటలో కేసీఆర్ కూర్చేసి కూర్చొని మా మీడియా సోదరులకు, మా కెమెరా సోదరులు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ గట్టించి వచ్చి అందరూ కూర్చున్నారు. వాళ్ళు హెల్త్ కార్డు పక్క పనిచేస్తున్నాయి, వాళ్ళకి పనిచేస్తున్నాయి అన్న. ఫుల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏడు కదా. అందుకే అంత పోలీసు బాధపడాలి. పోలీసు నిండా ఎవడరాడు రాగా మా పోలీసు వద్దరు మనం ఓటిస్తాను. ఆ పోలీసు వద్ద మనం లాఠీ కొడుతున్నాయి, అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, మాకు పేరు రాకుండా పిటిషన్ ఇస్తారు. మరి మమ్మల్ని వడ్డిస్తున్నాం కేసీఆర్ సార్, కనీసం వాళ్ళకని ప్రమోషన్. హోంగార్డు కానిస్టేబుల్ ఎత్తలేడు, కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ ఎత్తలేడు, ఎడి కానిస్టేబుల్ ఏసీ ఎత్తలేడు, ఏఎస్ఐ ఎస్ఐ ఎత్తలేడు, ఎస్ఐ సిఐ ఎత్తలేడు, సిఐ డిఎస్పీ ఎత్తలేడు, ఇక డిఎస్పీ కూడా వాళ్ళ ప్రమోషన్ అంటే ఆ డిస్ట్రిక్ట్ పరిస్థితి అది. ఎవరికి ఏ వర్గం కూడా సంతోషం లేదన్న. సంతోషం ఉన్నది కేసీఆర్ కుటుంబం జల్సాలు చేస్తారు, ఫుల్ హంగామా వేస్తున్నారు, కోట్లకు పరిగెత్తరు, తరతరాలు బతికే విధంగా కోట్లకు పరిగెత్తరు. అన్నెందుకు పక్క పైసా కక్కిస్తా బిడ్డ. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ భయపడుతున్నా. ఇప్పుడు ఏమనుకుంటు కేసీఆర్ అంటే నా ముఖ్యమంత్రి లేకుండా కదా, ఇంకా జైలు మాత్రం పోవద్దు. అదే ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే ఆయన కనబడేది లల్లు ప్రసాద్ యాదవ్.
కరుణానిధి వాళ్ళు జైలు ఉంటే అందుకే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ బయటకు ఎందుకు వస్తారంటే ఎట్లాగో ఈ ప్రభుత్వం పడిపోతుంది, వెంటిలేటర్ మీద ప్రభుత్వం ఉంది, ఎప్పుడు ఎవరు ఉంటాడో పోతుండే కొత్త సాడేసాడు. ఇక్కడ ఎప్పుడైనా విషయం ఇక కొత్తగా సాడేసిన అంటే నేను ఢిల్లీ వేసిన వంగి వంగి దండాలు పెట్టొచ్చిన, కాళ్ళు మొక్కేసిన, ఫోటో దొరికిన కాళ్ళు కూడా మొక్కేసిన అని చెప్పాడు. నేను ఢిల్లీకి వెళ్ళాను. నేను చెప్పిన కేసీఆర్ సార్ నువ్వు వంగి దండాలు కాదు పొర్లు దండాలు పెట్టా నేను ఇచ్చిపెట్టాను చెప్పిన. ఆడికి వేడు ఈ ఎమ్మెల్యేలు అందరూ పోతున్నాయి. ఎమ్మెల్యేలు గ్యారంటీ లేదు, ఎమ్మెల్యేలకు ఎవరు గ్యారంటీ లేదు, దాని ఉండేది. పిల్లలకి ఒక్కొక్కరిని పిలుచుకుంటున్నాడు. ఒక్కొక్కరిని పిలుచుకొని నేను ఢిల్లీ మాట్లాడొచ్చిన, ఇండియాలో కలుస్తున్నా, నీకే మంచి పదవి, ఈయన తాత జాగిరాడు, నీకే మంచి పదవి, ఎన్డీఏ బీజేపీ ఇండియాలో కలుస్తుందని చెప్పి వీళ్ళని బెదిరించే ప్రయత్నం నమ్మించే ప్రయత్నం. ఏ మాత్రం అకలన పార్టీ ఏ పార్టీ కూడా ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అన్న? మన లైన్ క్లియరే, మన లైన్ క్లియర్. 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్లో పేద ప్రజల ఆశీర్వాదంతో, మన పేద ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క శ్రమతోని ఈ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్ఫూర్తిగా తీసుకొని 2023లో ఎట్టి కోసం భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది కదా. మేమే అధికారంలోకి వస్తే నీతో మాకు పొత్తుంది కదా, మాకు అవసరం అన్నమని పోయి నమ్మించేలా ఎన్డీఏలో పొత్తు, ఎన్డీఏలో కలుస్తామని చెప్పేలా వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకునే ప్రయత్నం, ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాలని కూర్చోమన్నా. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా లెక్చర్లు ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ చందా తీసుకుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ స్కూల్, కార్పొరేట్ కాలేజ్ నుంచి చందా తీసుకుంటాడు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నది, మీరు మాకు చందాలండి, బీజేపీని ఓడగొడతామని చెప్పాలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేట్ స్కూల్, కార్పొరేట్ కాలేజీల నుంచి చందా తీసుకుంటారా? ఒక్కసారి ఈ కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో పనిచేసే ఉపాధ్యాయ లెక్చరర్లు కానీ మీరందరూ ఆలోచన చేయాలా? కేసీఆర్ గుణపాఠం చెప్పాలంటే, మీ యాజమాన్య గుణపాఠం చెప్పాలంటే, మీకు శాలరీస్ రావాలంటే ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేయండి, సింగిల్ ఓటు వేయండి. మళ్ళా రెండో ప్రాధాన్యత సింగిల్ ఓటు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఎలా ఇలా కేసీఆర్ సార్ కార్పొరేట్ కాళ్ళకి ఎట్లా వంచవలసి వస్తాడో నా ప్రేమేంద్రన్న శాసన మండలి సాక్షిగా బల్ల గుద్ది గల్లబట్టి అడిగేద్దామన్న వ్యక్తి ప్రేమేంద్ర. కాబట్టి మీ టీఆర్సీ కోసం మా ప్రేమేంద్రను మాట్లాడతాడు, మీ నిరుద్యోగ బుద్ధి కోసం ఆ ప్రేమేంద్ర మాట్లాడతాడు, ఇలా నోటిఫికేషన్ కోసం ఆ ప్రేమేంద్రను మాట్లాడతాడు, ఇలా కార్పొరేట్ ప్రైవేట్ ఉపాధ్యాయులు టీచర్ల శాలరీస్ కోసం నా ప్రేమేంద్రను మాట్లాడతారు. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరి కొట్టు తమ్ముళ్ళు ఈ జోష్ ఇప్పటికే పనిచేది. ఈ నెల 14వ తారీఖు వరకు మీ ఉద్యోగాలు పక్క పెట్టండి, వ్యాపారాలు పక్క పెట్టండి, మీ సొంత పనులు పక్క పెట్టండి, గెల్లదు కండి. అలా ప్రతి ఓటరు కలవండి. అలా మన లక్ష్యం ఈ నెల 14వ తారీఖు నాడు ఎట్టి బస్సులో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిపించడం, తద్వారా 2023లో గోల్కొండ కిల మీద కాషాయ జెండాను రెప్పరెప్పడానికి ఒక రహదారి నిర్మించడానికి మీరందరూ కంకణ బద్దులై ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ తప్పకుండా కష్టపడి పనిచేస్తారని చెప్పి, ఎట్టి బస్సులో గెలిపిస్తారని చెప్పి విశ్వసిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై తెలంగాణ. ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా మా నర్సంపేట నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ సోదరులను అదే ఇప్పటికే 3 సార్లు కలిసాము. రాబోయే ఈ 9 రోజులు కూడా ఉపయోగించుకొని మన పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారిని మెజార్టీ ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు మేము సోదరుడు అశోక్ రెడ్డి గారు ఒక చిన్న వాళ్ళు వచ్చి కలుస్తారు. ఈ గో ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు పత్రికా సోదరులు ఉదయం నుండి కూడా మరి అక్కడి నుండి 11:30 12 గంటల నుండి కూడా ఫాలో అప్ అయ్యి
మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ఎలక్ట్రానిక్ పత్రికా మీడియా సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మన అశోక్ను ధన్యవాదాలు తెలియవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సోదరులు దయచేసి ప్రెస్ సోదరులు ఇక్కడ 2 రూములు ఉన్నాయి, భోజనాలు ఇక్కడికి తెప్పిస్తాము కనుక అక్కడ పెట్టావా. సో అక్కడ ప్రెస్ సోదరులు అందరూ దయచేసి భోజనం చేసి మమ్మల ఆశీర్వదించి పోవాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. భోజనం చేయకుండా పోతే మా మీద కోపం ఉన్నట్టు పోయినట్టు లెక్క. అందుగురించి విధిగా దయచేసి భోజనం చేసి పోవాలి అని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అశోక్ అన్న ప్లీజ్ క్యారీ. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి సంబంధించినటువంటి సంస్కృతి ఫౌండేషన్ ఒక పత్రికను వారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు